అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం మార్చి మాసం 22వ తేదీ ఆదివారం రోజున అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ యొక్క రాశి వ్యక్తులకు బ్రహ్మాండమైనటువంటి మార్పులు తీసుకురాబోతున్నటువంటి రేపటి రోజు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి వార్త ఈరోజు మీ యొక్క జీవితంలో ప్రవేశించబోతుంది. కానీ జాగ్రత్త, ఒక చిన్న తప్పు మీ పెద్ద అవకాశాన్ని కూడా దూరం చేయగలదు. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈరోజు మీకు కలిగే లాభాలు, నష్టాలు, అలాగే చేయాల్సినటువంటి పరిహారాలు అన్నీ మీకు స్పష్టంగా తెలియజేస్తాను. జై దుర్గామాత. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో జై దుర్గామాత అని కామెంట్ తెలియజేయండి. ఈ యొక్క రాశి వ్యక్తులకు గ్రహస్థితులు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా శని ప్రభావం మీ యొక్క జీవితంలో ఒక స్థిరత్వాన్ని తీసుకురావటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మీరు ఇప్పటి వరకు చేసినటువంటి కష్టానికి ఫలితం రావటం కూడా మొదలవుతుంది. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తుల్లో కొంతమంది ఈ యొక్క రాశి వారు తమ జీవితంలో ఒక కొత్త దారిని ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగ విషయంలో కొత్త అవకాశాలు మీ ముందుకు రావచ్చు. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ లేదా జీతం పెంపు వంటి లాభాలలో మంచి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారం చేస్తున్నటువంటి ఈ యొక్క రాశి వారికి చాలా అనుకూలమైనటువంటిగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. కానీ ఒక విషయం గుర్తించుకోండి, తొందరపడి నిర్ణయాలను తీసుకోవద్దు. ఒకసారి ఆలోచించి మీకు నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులతో చర్చించి ముందుకు వెళ్ళటం చాలా మంచిది. బంధాల పరంగా చూస్తే కుటుంబంలో కొంతకాలంగా చిన్న చిన్న సమస్యలు కూడా ఈరోజు పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మీరు మాట్లాడే మాటల్లో కొంచెం జాగ్రత్త అవసరం. ముఖ్యంగా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సహనం చాలా అవసరం. ఒక చిన్న మాట పెద్ద గొడవకు కూడా దారి తీయవచ్చు. కాబట్టి శాంతంగా వ్యవహరించండి. ప్రేమ బంధాలలో ఉన్నటువంటి ఈ యొక్క రాశి వారికి ఈరోజు కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా ఉంటాయి. ఒకవైపు మీరు మీ యొక్క భాగస్వామితో సంతోషంగా గడపవచ్చు, మరోవైపు మీరు అపార్థాలు కూడా రావచ్చు. కాబట్టి నిజాయితీగా మాట్లాడటం చాలా ముఖ్యము. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఈరోజు మీకు మంచి లాభాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ ఖర్చులు పెరగకుండా అవకాశం గుండా ఉంచుకోవాలి. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించాలి. అదేవిధంగా పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరంగా చూస్తే ఈరోజు మీ యొక్క ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. కానీ ఒత్తిడి కారణంగా కొంత అలసట, తలనొప్పి వంటి సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకోవటం, నీళ్లను ఎక్కువగా తాగటం చాలా మంచిది. విద్యార్థులకు ఈ యొక్క రోజు మంచి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. చదువులో ఆసక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి మంచి ఫలితాలు కూడా అందుకునే అవకాశం ఉంటుంది. మీరు చేసినటువంటి కష్టం వృధా కాదని ఈ యొక్క రోజు మీకు తెలుస్తుంది. సమాజంలో మీ యొక్క గౌరవం పెరుగుతుంది. మీరు చేసినటువంటి మంచి పనులు కూడా ఇతరుల యొక్క ఆ దృష్టిని ఆకర్షిస్తాయి. కొంతమంది మీ యొక్క సహాయాన్ని కోరవచ్చు. మీరు వారికి సహాయం చేస్తే భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలు కూడా వస్తాయి. ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే పరిహారాలు చూసినట్లయితే ఈరోజు మీరు కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేస్తే మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోతాయి. ఉదయం లేచిన వెంటనే దుర్గాదేవిని ధ్యానం చేయండి. ఓం దుర్గాయ నమః అనే మంత్రాన్ని కనీసం 21 సార్లు జపించండి. ఇది మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నెగిటివ్ ఎనర్జీని కూడా దూరం చేస్తుంది. అదేవిధంగా మంగళవారం లేదా శుక్రవారం రోజున దుర్గా దేవాలయానికి వెళ్ళి దీపం వెలిగించడం చాలా శుభప్రదం. ఎర్రటి పువ్వులను సమర్పించండి. పేదలకు అన్నదానాన్ని చేయండి లేదా అవసరమైనటువంటి వారికి సహాయం చేయడం మీకు చాలా పుణ్యఫలాన్ని కూడా ఇస్తుంది. ఇది మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలను తగ్గిస్తుంది. శని ప్రభావం తగ్గించుకోవడానికి నల్ల నువ్వులు లేదా బట్టలను దానం చేయటం మంచిది. అదేవిధంగా ఈరోజు మీకు ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. మొత్తానికి ఈ యొక్క రాశి వారికి మంచి అవకాశాలు, కొంత జాగ్రత్త అవసరమైనటువంటి పరిస్థితులు కలగలిపి ఉంటాయి.
మీరు సరైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఈరోజు మీ యొక్క జీవితంలో ఒక మలుపుకు తీసుకునే దారి వేయవచ్చు. అదేవిధంగా ఈ యొక్క సమయంలో ముఖ్యమైనటువంటి మలుపు తిరగబోతుంది కాబట్టి ఇప్పటి వరకు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు, అవమానాలు, ఆలస్యాలు ఇవన్నీ కూడా ఒక పరీక్ష మాత్రమే. ఇప్పుడు ఆ యొక్క పరీక్షకు ఫలితాలు రావటం మొదలవుతుంది. మీరు చేసినటువంటి కష్టానికి ప్రతిఫలం ఆలస్యంగా వచ్చినా ఖచ్చితంగా వస్తుంది అనే విషయాన్ని ఈరోజు గ్రహస్థితులు స్పష్టంగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా మీరు రోజు రోజుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పని, అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా వ్యక్తిగత జీవితం సంబంధించినటువంటి విషయం కూడా కావచ్చు. ఈరోజు దానికి ఒక క్లారిటీ కూడా వస్తుంది. మీ యొక్క మనసులో ఉన్నటువంటి గందరగోళం తగ్గిపోతుంది. మీరు ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు మీపై నమ్మకం లేకపోయినా వారు కూడా ఇప్పుడు మీ యొక్క ప్రతిభను గుర్తించే సమయం కూడా వచ్చింది. మీరు చేసినటువంటి పనిని ఇతరులకు ఆశ్చర్యపడే పరిస్థితిని కూడా ఏర్పరుస్తుంది. ఇది